టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబి 29 అనే చెప్పాలి. బాహుబలి, RRR చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపు సంపాదించిన రాజమౌళి నుంచి రానున్న ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ఒక్క ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తన ప్రతి సినిమాకు రెట్టింపయ్యే అంచనాలను అందుకోవడానికి రాజమౌళి తన టీంతో కలిసి ఎంత కష్టపడతారో మనందరికీ తెలిసిందే. మహేష్ సినిమా కూడా ఆయన అంతకు మించి శ్రమిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. మామూలుగా ఒక సినిమా మొదలు పెట్టే ముందు లేదంటే షూటింగ్ ప్రారంభంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా విశేషాలను పంచుకోవడం రాజమౌళికి అలవాటు. కానీ మహేష్ మూవీ విషయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించలేదు జక్కన్న. ఇప్పటి వరకు ఏ ప్రెస్ మీటు లేదు, సినిమా నుంచి అధికారికంగా ఏ విశేషాన్ని పంచుకోలేదాయన. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదంటే టైటిల్ లాంచ్ చేస్తారేమో అని ఆశిస్తే అది జరగలేదు. అయితే నవంబర్లో ఫస్ట్ లుక్ లాంచ్ ఉంటుందని సంకేతాలిచ్చారు జక్కన్న. దీంతో మహేష్ పుట్టినరోజును కూడా కాదని నవంబర్లోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్కు రాజమౌళి ముహూర్తం పెట్టుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని తెలుస్తోంది. ఆ నెలలో ఓ విశిష్ట అతిథి ఇండియాకు రాబోతున్నారు. ఆయనే లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. అవతార్ ఫ్రాంచైజీలో కొత్త చిత్రం అవతార్ ది ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాని ప్రమోషన్ కోసం కామెరూన్ నవంబర్లో భారత్కు వస్తారు. ఆ సందర్భంగా ఆయన చేతుల మీదుగానే మహేష్ రాజమౌళి సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ను లాంచ్ చేయించబోతున్నారట. రాజమౌళి RRR కామెరూన్ను విశేషంగా ఆకట్టుకుంది. అమెరికాలో ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూకు హాజరైన ఆయన రాజమౌళి అండ్ టీం మీద ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలను కొనియాడుతూ స్పెషల్ వీడియో బైట్ కూడా ఇచ్చారాయన. తనను అంతగా ఇంప్రెస్ చేసిన రాజమౌళి నుంచి రాబోయే తరువాతి సినిమా పట్ల ఆయనకు ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలోనే మహేష్ రాజమౌళి సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి ఆయన్ను టీం అడగడం, అలాగే ఆయన అంగీకరించడం కూడా జరిగాయట. కామెరూన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ అయితే అంతర్జాతీయంగా సినిమాకొచ్చే పబ్లిసిటీనే వేరుగా ఉంటుంది. అందుకే మహేష్ పుట్టినరోజును కూడా స్కిప్ చేసి నవంబర్ నెలలో ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి జక్కన్న అద్దరిపోయే ప్లానింగ్తో రంగంలోకి దిగుతున్నారు. ఇక ఈ మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్గా తెరకెక్కుతోంది. ప్రపంచాన్ని చుట్టేసే సాహస యాత్రికుడి కథతో ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో ఉండనున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు జక్కన్న. అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ లుక్ ఎలా ఉంటుందా అని అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే నవంబర్లో మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ వెనుక పెద్ద ప్లానే ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అవతార డైరెక్టర్ జేమ్స్ కామెరూన్తోనే రాజమౌళి మహేష్ ఫస్ట్ లుక్తో పాటు గ్లిమ్స్ను రిలీజ్ చేస్తారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు కదా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్కు సినిమాను తీసుకెళ్తున్నారని అంటున్నారు. ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికైతే రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తుండడంతో ఈ మూవీ వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర థండర్ రెస్పాన్స్ అందుకోవడం ఖాయమని చిత్రవర్గాలే చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ను హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కామెరూన్ మహేష్ ఫస్ట్ లుక్ను విడుదల చేస్తే కేవలం ఫస్ట్ లుక్తోనే ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమంటున్నారు. అన్నీ పక్కా ప్లాన్ ప్రకారం జరిగితే నవంబర్లో రాజమౌళి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.